హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెల్లో వ్లాగ్స్. ఈరోజు మనము హెల్తీ మష్రూమ్ పకోడాని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ మష్రూమ్స్ని వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పైన చిన్నగా పీల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఎంత వాష్ చేసుకున్నా పైన అలా ఉంటుంది కదా డస్ట్ అనేది, కొద్దిగా మనం ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలా క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని మనము 4 to 6 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ మనము ఇంకా చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ బేసన్ అంటే శనగపిండి, ఈ మూడింటిని తీసుకోవాలి. ఇక్కడ మనము రైస్ ఫ్లోర్ని 2 టేబుల్ స్పూన్ కూడా యూస్ చేసుకోవచ్చండి, డిపెండ్స్. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మాత్రమే యూస్ చేశాను. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, వీటన్నిటిని తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ని ఒకేసారి కాకుండా కొద్దిగా తీసుకొని కలుపుకోవాలండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా మనము బాగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. వాటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం సేమ్ ఆనియన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. అంటే మనకు ఆ పిండి అనేది మరి జోరుగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా మనకు క్రిస్పీగా రావాలి అంటే మనము పిండిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనము ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ మిశ్రమాన్ని ఇందులో డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది మనకు మీడియం లేదా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ మష్రూమ్ పకోడాని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. ఎందుకంటే మనము మష్రూమ్ కర్రీని అలా ఏదైనా చేసినప్పుడు ఇష్టపడరు కదా పిల్లలు తినడానికి. బట్ ఇలా ఒకసారి ట్రై చేసి వాళ్ళకి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి బాగా తింటారండి. ఇలా మనము అన్ని మష్రూమ్స్ని మనము డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను రిమైనింగ్ అన్ని మష్రూమ్స్ని ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనకు ఈ మష్రూమ్స్ అన్నీ వేసిన తర్వాత బౌల్లో కొద్దిగా పిండి అనేది మిగులుతుంది. ఒకవేళ మీకు ఇలా పిండి అనేది మిగలకపోతే మళ్ళీ మీరు కొంచెం బేసన్ కానీ లేకపోతే కార్న్ఫ్లోర్ అది యాడ్ చేసుకొని ఈ మిశ్రమంలో కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత మనము 4 to 5 చిల్లీని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకొని అందులో కొద్దిగా క్యాషూ నట్స్ అండ్ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హీట్ ఎక్కిన ఆయిల్, రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అందులో వేసుకొని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎందుకు అంటే ఇవి యాడ్ చేయడం వల్ల మనకు పకోడాలో టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఈ మష్రూమ్ పకోడాని తినేటప్పుడు మనము ఈ మిర్చిని కానీ లేకపోతే క్యాషూ నట్స్ని కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది.